గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంపినవారు చనిపోయినవారు ఇద్దరు టీడీపీ నేతలే. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జొలకంటి అనుచరులు హత్యలు చేస్తే పెన్నెల్లిపై కేసులు పెడతారా అంటూ విడుదల రజని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో, ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్లు, నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్సు, అక్కడి నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు, అలాగే ఇల్లీగల్ అరెస్టులు, ఏ విధంగా జైళ్లలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు. మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు, అంటే రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటి నుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే, అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారితీస్తుందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. మరి ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని, అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని, వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను. చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా